ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెద్దలు గౌరవనీయులు నందిని సిద్ధారెడ్డి గారికి, గౌరవనీయులు దేవి ప్రసాద్ అన్న గారికి, గౌరవనీయులు విరాహత్ గారికి, పెద్దలు కొమరవెల్లి అజయ్ గారికి, మన జేఏసీ చైర్మన్ గా పనిచేసిన పెద్దలు గౌరవనీయులు పాపయ్య గారికి, అదేవిధంగా రాజ్ ప్రభాకర్ రెడ్డి గారు, మనోహర్ గారు, వెంకటరమణ గారు, మిత్రులు భగవాన్ రెడ్డి గారు, మరి నేడు పదవి విరమణ పొందబోతున్నటువంటి సోదరిమణి వజ్రమ్మ గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు, వజ్రమ్మ భగవాన్ రెడ్డి గారి బంధుమిత్రులు, ఆత్మీయులు, అభిమానులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరుగా నమస్కారం. పాపం వజ్రక్కకి ఈరోజు జ్వరం వచ్చింది అనేది మనందరికి కూడా బాధ కలుగుతా ఉంది. ఇలా చాలా సంతోషంగా మంచి కార్యక్రమం చేసుకోవాలనుకున్నాము, కానీ దురదృష్టవశాత్ ఏదో పరీక్ష పెట్టినట్టు తనకి ఇవాళే చలి జ్వరం రావడం నిజంగా బాధాకరం. బట్ ఏది ఏమైనా నేను చాలా సంవత్సరాలుగా నాకు సిద్ధారెడ్డి సార్తో చాలా అనుబంధం ఉండేది. కానీ నేను ఎప్పుడు గమనించినా కూడా భగవాన్ రెడ్డి గారు 20-25 ఏళ్ళుగా నేను సిద్దిపేటలో చూస్తా ఉన్నా, చాలా సింపుల్ సిటీ. అంటే వాళ్ళు తమ పనేందో తాము తప్ప, వృత్తి ధర్మము ఉద్యోగ ధర్మం తప్ప ఇంకొక దాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు. వజ్రమ్మ గారు చాలా కార్యక్రమాల్లో కనబడుతూ ఉండేది. భగవాన్ రెడ్డి గారిని కూడా చాలా సందర్భాల్లో కలుస్తూ ఉండేవాడిని, సిద్ధారెడ్డి సార్తో కూడా కలుస్తూ ఉండేవాడిని. కానీ ఎప్పుడు తనకు ముందుకు వచ్చే ప్రయత్నము, ఐడెంటిటీ కోరుకునే ప్రయత్నము ఎప్పుడు చేసేవారు కాదు. అటు వజ్రమ్మ గారైనా మా భగవాన్ రెడ్డి గారైనా ఉపాధ్యాయులుగా విద్యా అభివృద్ధి కోసం నిజంగా ఎంతో చిత్తశుద్ధితో తమ పిల్లల్ని ఎలా చదివించారో, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని కూడా అలా చదివించాలని ఒక పట్టుదలతో పనిచేసినటువంటి కుటుంబం. నిజంగా భగవంతుడు కూడా ఆ నిజాయితీ వాళ్ళ లోపల ఉంది కనుకనే పిల్లలకు అఖిల్కు మరియు అంకిత్ బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇలా భగవంతుడు కల్పించినారు. అంటే ఎప్పుడైనా మనం మంచి చేస్తే తప్పకుండా మనకు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి, మన పిల్లలకు మంచి జరుగుతుంది అనేటువంటి కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మాలి. సో అలా మంచిగా వాళ్ళు పనిచేసిండ్రు, సమాజం కోసం పనిచేసిండ్రు, పిల్లల్ని బాగా చదివించుకున్నారు. ఇవాళ పిల్లలు నిజంగా ఆ తల్లిదండ్రులకు గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టారు. నిజానికి ఏ తల్లిదండ్రులు అయినా ఏం కోరుకుంటారు, మాకంటే నా పిల్లలు ఇంకా బాగా ఉండాలి, నాకంటే నా పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. అంతకు మించిన ఆనందం, అంతకు మించిన సంతోషం తల్లిదండ్రులకు ఇంకేం ఉండదు. మన కళ్ళ ముందు మన పిల్లలు మనకంటే బాగలేకనో, అనారోగ్యంగానో, వృత్తిపరంగానో, విద్యపరంగానో, సామాజికంగానో వాళ్ళు బాగలేకపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ మనం మాటల్లో చెప్పలేము. కానీ అదే తల్లిదండ్రులు నాకంటే నా పిల్లలు గొప్పవాళ్ళు ఏంటంటే ఆ మనసులో కలిగే ఆనందం, వాళ్ళు పొందే ఆ ఉప్పొంగం ఏదైతుందో అది కూడా చాలా గొప్ప అనుభూతి. ఆ అనుభూతి ఈరోజు మా సోదరిమణి వజ్రమ్మ గారికి, భగవాన్ రెడ్డి గారికి దక్కడం నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే దే మేడ్ సిద్దిపేట టు బి ప్రౌడ్. మరి ఒక ఆ తల్లిదండ్రులకే కాదు, మొత్తం యావత్ సిద్దిపేటలో మా పిల్లలు ఇలా గ్రూప్ 1 లో మా సిద్దిపేట పిల్లలకు వచ్చింది అంటే ఆ భగవాన్ రెడ్డి గారు, వజ్రమ్మ ఎంత సంతోషపడ్డారో నేను అంత సంతోషపడ్డా, సిద్దిపేట కూడా అంత సంతోషపడ్డారు. మొదటి నుంచి కూడా అబ్బాయి చెప్పేవాడు నాకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏఈగా చేరినప్పుడు నాకు కలిశారు. అప్పుడు నేను ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేస్తున్నాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అది కూడా మన సిద్దిపేటలో మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేస్తూ మళ్ళీ ఒక రోజు వచ్చాడు నా దగ్గరికి. సరే ఆ ఉద్యోగం నియామక పత్రం ఆ రోజు నేనే ఇచ్చే అవకాశం దొరికింది. అదేవిధంగా సిద్దిపేటలోనే పనిచేసి నేను నా సిద్దిపేటకి ఏదో చేయాలనే తపనతోని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేసినారు. మళ్ళీ ఒకరోజు నా దగ్గరికి వచ్చి నేను లీవ్ పెడుతున్నాను, నేను సివిల్ సర్వెంట్ గా గ్రూప్స్ కాదు ఐఏఎస్ కొట్టుకొని మళ్ళీ కనబడతా మీకు అని చెప్పిపోయినట్టు. నేను లీవ్ పెట్టి వెళ్తున్నా అని చెప్పిపోయారు. మళ్ళీ ఎప్పుడు కలిసిందంటే గ్రూప్ 1 లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యి మళ్ళీ కలిసినారు. ఇన్ఫాక్ట్ నేనే ఫోన్ చేసిన, నాకు విషయం తెలవగానే ఫోన్ చేసి కంగ్రాట్స్ పెట్టా అంటే వస్తున్న అంకుల్ మిమ్మల్ని కలుస్తా అని చెప్పి వచ్చి కలిస్తే నిజంగా ఐ ఫెల్ట్ ప్రౌడ్. అంటే
తల్లిదండ్రుల క్రమశిక్షణ, తల్లిదండ్రులు ఎట్లా పెంచిండ్రు పిల్లల్ని అనడానికి కూడా మనం వాళ్ళని వజ్రమ్మ భగవాన్ రెడ్డి గారి నుంచి మనం నేర్చుకోవచ్చు. అంటే పిల్లల్ని ఎంతో త్యాగంతో, పిల్లల్ని పద్ధతిగా బాగా చదివించి కష్టపడి పిల్లల్ని చక్కగా పెంచుకున్నారు కనుక పిల్లలు బుద్ధిమంతులైందు ఇవాళ గొప్ప ఉద్యోగస్తులుగా ఈ రోజు రావడం అనేటువంటిది మనందరికి, వారి కుటుంబానికి, మన సిద్దిపేటకు, మనందరికీ కూడా జరుగుతారు. సో ఈ రకంగా మా వజ్రమ్మ గారు రిటైర్ కావడం నిజంగా సరే, ఎవరైనా రిటైర్ కావాల్సిందే. బట్ వారి చివరి రోజుల్లో కూడా నిమాబాద్ లో పనిచేసి వారు జాయిన్ అయినప్పుడు 25 మంది పిల్లలు ఉండేది. వారు జాయిన్ అయినాక ఆ స్కూల్ స్ట్రెంత్ పెంచాలి, 8 మంది టీచర్లు, 25 మంది పిల్లలు. కానీ వజ్రమ్మ గారు ఇట్లా కాదు, మేము ఇంతమంది టీచర్లు ఉన్నాం, ఇక్కడ స్ట్రెంత్ పెంచాలి అని కష్టపడి బాగా స్ట్రెంత్ పెంచడానికి ఒక్కొక్క పిల్లల్ని కూడా తల్లిదండ్రుల్ని, అక్కడ ఉండే ప్రజాప్రతినిధుల్ని కన్విన్స్ చేస్తూ పిల్లల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ఒక పట్టుదల, ఒక నిజాయితీ, నిజంగా నేను వృత్తి ధర్మం, నా ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాలి, నేను చెయ్యాలనేటువంటి ఒక పట్టుదల వాళ్ళు నేను చూడడం జరిగింది. సో మరి వారు ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇప్పుడు మంచి టైం, ఇప్పుడు పిల్లలు బాగా సెటిల్ అయిండు, భగవాన్ రెడ్డి గారు ఎప్పుడో రిటైర్ అయిండు. ఇంకా ఇప్పుడన్నా కొంచెం జీవితంలో వారికి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళడము, ఇంకా మంచిగా సమయాన్ని గడిపేటువంటి ఒక అవకాశం, ఎంతో కష్టపడి పైకి వచ్చిండ్రు, పిల్లల్ని సెటిల్ చేసింది కనుక ఈ వచ్చే 10 ఏళ్ళు ఆరోగ్యంగా మంచిగా రాష్ట్రం, దేశం అంతా తిరుగుతూ తమ సమయాన్ని మంచిగా ఆనందంగా, ఆహ్లాదంగా గడపాలని చెప్పి నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలా రిటైర్ అయితే జనరల్ గా నమ్మకం ఉండేది, డబ్బులు వస్తాయి, ఎంతో కష్టం. అదే డబ్బులు అంటే ఫ్రీగా వచ్చింది కావు, వాళ్ళ జీతంలో కట్ అయిన పైసలే వాళ్ళకి వస్తాయి. ముసలితనాల్లో ఏమైనా రోగాలు, నొప్పులు వస్తే పట్టుకొస్తాయని జీపీఎఫ్ లో దాచుకున్న పైసలు, లేకపోతే ఇంకా టీఏలో, డిఏలో సరెండర్ లీవ్ పైసలు, లీవులు వాడుకోకుండా ఒక్కొక్క లీవులు కాపాడుకుంటే ఆ వచ్చే పైసలు, వాళ్ళు కాపాడుకున్న పైసలు, వాళ్ళు దాచుకున్న పైసలే వాళ్ళకి వస్తాయి, ముసలితనంలో ఏమైనా పనికి వస్తాయి అని. కానీ ఇవాళ ఏమైపోయిందంటే నమ్మకం లేకుండా అయిపోయింది. మరి మా భగవాన్ అన్ననేమో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిటైర్ అయ్యాడు, పైసలు వచ్చేసినాయి. కానీ వజ్రక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ రిటైర్ అవుతుంది, ఎప్పుడు వస్తాయో తెలియదు. అంటే ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే, మనిషి మీద నమ్మకం లేదు, మనిషికి విలువ లేకుండా పోయింది, మాట మీద నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు మనం ఎప్పుడో అన్నాడు, 99 రోజుల్లో రిటైర్ ఉద్యోగులు అన్ని డబ్బులు ఇచ్చేస్తున్నారు. అది ఏమైంది, ఒక కుర్చీలకి ఉన్న గౌరవం, అది వ్యక్తులు ఉంటాం పోతాం కానీ ఆ కుర్చీ గౌరవం తగ్గదు. ఆ కుర్చీని కూర్చొని ఒక మాట చెప్తే అది నెరవేరాలి, అది నెరవేరితేనే ఆ కుర్చీకి గౌరవం, ఆ మనిషికి విలువ, ఆ మాటకు విలువ, లేకపోతే ఆ రెండు పోతున్నాయి. మన సిద్దిపేటకి ఒక రోజు వచ్చి రైతు బంధు ఇవాళ వేస్తున్నాం, 45 రోజుల్లో అంతా పడిపోతుంది అన్నారు. 45 పోయి 85కి వచ్చింది కానీ పడ్డదైతే లేదు. ఇక అదే పోయింది. అంటే ఏమైతుంది, మనిషికి మాటకు విలువ పోతే అది ఉపయోగం లేదు. మాట ముఖ్యమైనది, మాట నోట్లకి వచ్చిందంటే దానికి ఒక విలువ ఉంటుంది. దాన్ని గోడగొట్టుకుంటే ఏమొస్తుంది, ఆ మనిషికి ఆ కుర్చీకంటూ ఒక విలువ ఉంటుంది, దాన్ని గోడగొట్టుకుంటే, నమ్మకాన్ని కోల్పోతే అది తిరిగి వచ్చేటువంటిది కాదు. పదవి వస్తుందేమో కానీ గౌరవం దొరకదు. సో ఈ రోజు ఏమైపోయిందంటే ఉద్యోగుల పరిస్థితి పాపం. ఇప్పుడు భగవాన్ అన్న వజ్రమ్మ ఇద్దరు టీచర్లు, మొన్న క్యాష్లెస్ హెల్త్ ట్రీట్మెంట్ వస్తే ఇద్దరికి కట్ అయింది. ట్రీట్మెంట్ స్టార్ట్ కాలే కానీ ఇద్దరు పైసలు అయితే కట్ అయింది. ఇద్దరు ఉద్యోగులు ఉంటే ఇద్దరికి కట్ అయినాయి. ఇంట్లో తండ్రి కూడా రిటైర్డ్ ఉద్యోగం ఉంటే తండ్రికి ముగ్గురు కూడా కట్ అయింది. 3 అయిన వాళ్ళు ఉన్నారు, 4 అయిన వాళ్ళు ఉన్నారు, 2 అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ కాదు. ఈ మధ్య ఎవరో హాస్పిటల్ డాక్టర్స్ కలిసి, ఏం సంగతి మరి మీరు గవర్నమెంట్ ఏదో జీవో ఇచ్చినట్టుండి ఉద్యోగస్తుల క్యాష్లెస్ ట్రీట్మెంట్ లో మీ హాస్పిటల్ అగ్రిమెంట్ చేసుకున్నారా అని అడిగినాం. అడిగితే మమ్మల్ని ఇప్పటిదాకా ఎవరు అడిగినోడు లేడు, మేము చేసుకున్నది లేదు అన్న. ఇక్కడనేమో పైసలు కట్ అయిపోయినాయి. ఇది 3 రోజుల కింద మాట. ఆ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్ బాడీ, అది యాజమాన్యం. గతంలో నాకేదో హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా కలిసేవాళ్ళు. ఏదో పెళ్లిలో కలిస్తే భోజనం చేస్తా ఉంటే అడిగిన, ఏంటి మీ హాస్పిటల్ అగ్రిమెంట్ అయినాయా, క్యాష్లెస్ హెల్త్ ట్రీట్మెంట్ ఎప్పటికి స్టార్ట్ చేస్తున్నారు అని. లేదన్నా మమ్మల్ని ఇప్పటిదాకా ఎవరు పిలిచి అడిగింది లేదు, మేము ఇంకా ఎంపానల్ కూడా కాలేదు, ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది ఎక్కడ ఉంది అన్న. హాస్పిటల్లో ఎంపానల్మెంటే కాలే, ఇక్కడ మాత్రం కట్ అయిపోయింది. మొదటి నెల కట్ అయింది, ఇవాళ రేపు 2వ నెల కట్ అయిపోయింది. కట్ అవుతుంది కానీ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్. అది అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు మేము 1%గానే పెట్టినాం, కానీ దాన్ని 1.5% పెంచినారు.
ఆగమాగం డబ్బులు కట్ చేసినారు. కానీ ఇప్పటికీ అది స్టార్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. ఇక దేశంలోనే రికార్డు 6 డిఏలు 7 డిఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. డిఏలు చూస్తే అట్లా పిఆర్సీ మాటెత్తుడే లేదు, ఇక అడిగేటోళ్ళు లేరు, అడిగనిచ్చే పరిస్థితి లేదు, అంతకంటే లేదు. మాట్లాడితే ఏసీబీ విజిలెన్స్ దబాయింపులు ఈ రకమైన పరిస్థితి ఏర్పడి ఎవరైనా పాపం సంఘ ప్రతినిధులు మాట్లాడదామంటే తెల్లారి వరకు ఏసీబీ వస్తుందో దబాయింపులు వస్తాయో బెదిరింపులు వస్తాయో అనే ఒక ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బెదిరింపులే. ప్రతిపక్షం మాట్లాడినా అంతే, సంఘ నేతలు మాట్లాడినా అంతే, సమాజంలో ఎవరు మాట్లాడి ఒక దేశపతి శ్రీరన్న కూడా ఇలా బెదిరింపు వచ్చేసింది కదా. అంటే ఏం మాట్లాడింది శ్రీరన్న? తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడింది, నిజాయితీగా మాట్లాడింది. అంటే అది కూడా మాట్లాడకూడదు కదా. ఈ రోజు అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. అంటే ప్రశ్నించే గొంతులను కనీసం తట్టుకునే పరిస్థితి, రిసీవ్ చేసుకునే పరిస్థితి, సద్విమర్శల్ని కూడా తీసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఎవరు మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతాం. బట్ ఏది ఏమైనా పాపం ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగులకు మాత్రం అటు డిఏలు రాక, ఇటు పిఆర్సీ రాక, అటు రైతు బంధు పైసలు పడక, ఇటు రిటైర్మెంట్లు బెనిఫిట్లు రాక, క్యాష్లెస్ హెల్త్ ట్రీట్మెంట్ ప్రారంభం కాక అంతా అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితిలోకి నెట్టబడ్డారు. ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చిందంటే ఒక నమ్మకం ఉండేది, మాట అంటే ఆ కుర్చీకి ఒక గౌరవం ఉండేది. దురదృష్టవశాత్తు ఈయన యొక్క ఆగమాగం చర్యల వల్ల, తప్పుడు ఆలోచనల వల్ల, తప్పుడు మాటల వల్ల, అప్పటి మందం ఆపద మొక్కులు మొక్కడం వల్ల ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా పోతాం. బట్ మంచి జరగాలని కోరుకుందాం. డెఫినెట్ గా ఇలా ఉపాధ్యాయ ఉద్యోగ లోకాలు కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ నమ్మక ద్రోహానికి పాల్పడ్డది, ఎన్ని విషయాలు చెప్పినారు, మరి ఆచరణకు వచ్చేసరికి ఏం జరుగుతుందో కూడా మనం గమనిస్తున్నటువంటి పరిస్థితి. విద్యా వ్యవస్థలో కూడా అనేక ఇబ్బందులు వచ్చినాయి. అప్పుడప్పుడు మా ఎంఈఓలు కలిస్తే చెప్తూ ఉంటారు, మాకు ఇంకా స్కావెంజర్ల డబ్బులు రావడం లేదని, ఈ విద్యా సంవత్సరంలో ఇంకా నోట్బుక్లకు ఇబ్బంది జరుగుతూ ఉంది. కొన్ని గురుకుల పాఠశాలల్లో ఇప్పటిదాకా ఒక నోట్బుక్కే రాలేదు, 4 రోజులు దాటిపోయింది. నోట్బుక్లు రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మొదటి రోజే మనం గతంలో పిల్లలకు బట్టలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు చాలా గురుకుల పాఠశాలల్లో అసలు ఒక్క జత బట్టలు కూడా రానటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనబడతారు. అంటే విద్యార్థుల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే వ్యవస్థ మీద ఆయనే విద్యాశాఖ మంత్రిగా, ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే డెఫినెట్ గా మెరుగైనటువంటి ఫలితాలు రావాలని కోరుకుంటారు. ఇవాళ మన సిద్దిపేటలో బ్రేక్ఫాస్ట్ పథకం స్టార్ట్ చేసింది. అది గతంలో ఉన్నదాన్నే బంద్ పెట్టిండ్రు, మళ్ళీ స్టార్ట్ చేసింది. అందులో మన సిద్దిపేట జిల్లానే పెట్టలేదు. ఫేజ్ 1 లో సిద్దిపేట జిల్లానే పక్కకు పెట్టేసి కొన్ని జిల్లాల్లో మాత్రమే బ్రేక్ఫాస్ట్ పథకం పెట్టారు. మన సిద్దిపేట జిల్లా ఎందుకు అంత పగనో నాకైతే అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారు యావత్ సిద్దిపేట జిల్లా బ్రేక్ఫాస్ట్ పథకంలో ఫేజ్ 2 లో పెట్టారట. మన జిల్లానే పేరు తీసి పడేసింది. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. బట్ ఏదైనా కూడా అంతిమంగా న్యాయం నిలబడుతుంది, ధర్మం గెలుస్తుంది అన్నట్టు మంచితనమే నిలబడుతుంది. ఎవరైనా మంచి చేసే వాళ్ళనే కోరుకుంటారు తప్ప సరే నువ్వు అధికారంలో ఉన్నావని వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. కానీ నీ పనితనంతో నువ్వు మనసులు గెలవాలి తప్ప, ప్రజల ప్రేమను గెలవాలి తప్ప, నువ్వు అధికారంలో ఉన్నానని కర్రను పట్టుకోనో, పోలీసులు అడ్డం పెట్టుకోనో, కేసుల పేరిట గెలుస్తారనుకుంటే అది మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. సరే, ఈ రోజు సందర్భం ఏదైనా ముఖ్యంగా వజ్రమ్మ గారి పదవి విరమణ సందర్భంగా మనందరం కూడా కలిసాం. వజ్రమ్మ గారికి తొందరగా జ్వరం తగ్గాలి, ఆమె ఆరోగ్యంగా మళ్ళీ మంచిగా మేల్కోవాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం.